మల్లిక వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు నేను హైదరాబాద్లో ఉన్న బొటానికల్ గార్డెన్ చూపిస్తున్నా. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇదే మనకి బొటానికల్ గార్డెన్ దగ్గర కనిపించే ఫస్ట్ అండ్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఈ గేట్లోంచి మనం బొటానికల్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవుతాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి అసలు బొటానికల్ గార్డెన్లో ఏమి ఉన్నాయి అనేది క్లియర్గా చూపించారు. ఇక్కడ బోర్డులో టికెట్స్కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఆ ప్యాకేజెస్ అనేవి డీటెయిల్గా ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ప్యాకేజ్ని తీసుకోవచ్చు. సో ఇలా బొటానికల్ గార్డెన్ అంతా కూడా బోర్డ్స్తో క్లియర్గా ఉంటుంది. సో మనం ఆ బోర్డ్స్ చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఇలా కింద స్టోన్స్ మీద 0 మీటర్స్ అలా కూడా రాసి ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్ అయింది నక్షత్రవనం. ఈ నక్షత్రవనం మిడిల్లో నుంచుని చుట్టూరు చూస్తే అసలు ఓన్లీ ట్రీసే ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. మీలో ఎవరెవరికి నాలా నేచర్ అంటే చాలా ఇష్టం. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నేచర్లో అలా ఉండిపోమంటే అక్కడే ఉండిపోతాను, అంత ఇష్టం నేచర్ అంటే. ట్రీస్, మార్నింగ్ సన్ రైజెస్, ఈవినింగ్ సన్సెట్స్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటాయి కదా. ఇంతకీ నక్షత్రవనం అంటే ఏంటంటే మన జన్మ నక్షత్రంలో ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు లింక్ అయి ఉంది. వాటి గురించి చెప్తున్నారు. ఆశ్లేష నక్షత్రానికి సంపెంగ చెట్టు, పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి, ఎగ్జైటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రానికి ఎర్రచందనం, మృగశిర నక్షత్రానికి తుమ్మ చెట్టు, రోహిణి నక్షత్రానికి నేరేడు చెట్టు. ఇక్కడున్న జన్మ నక్షత్రాల్లో మీ నక్షత్రం ఉంటే కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. కృతికా నక్షత్రానికి మేడి చెట్టు. ఈ పదం వినగానే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న మేడిపండు పద్యం గుర్తొచ్చింది. అశ్వని నక్షత్రానికి నాగముష్టి చెట్టు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి వేప చెట్టు. శతభిష నక్షత్రానికి కదంబ వృక్షం. మీలో ఎంతమందికి కదంబ వృక్షం పువ్వులంటే చాలా ఇష్టం? నాకు చాలా ఇష్టం. మీకు తెలుసా కదంబ వృక్షం పువ్వులు? తెలిస్తే కమెంట్లో చెప్పండి. ధనిష్ట నక్షత్రానికి జమ్మి చెట్టు. విశాఖ నక్షత్రానికి వెలగ చెట్టు. ఈ పేరు వినగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? మనం వినాయక చవితిలో యూజ్ చేస్తాం కదా వెలగపండు, ఆ చెట్టు ఇది. పూర్వాషాఢ నక్షత్రానికి సీత అశోక చెట్టు. సీతాఫలం విన్నాను కానీ సీత అశోక వినడం మొదటిసారి. మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. జ్యేష్ఠ నక్షత్రానికి బూరుగ చెట్టు. ఇది ఒక దూది చెట్టు అని అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. శ్రవణ నక్షత్రానికి జిల్లేడు చెట్టు. హస్త నక్షత్రానికి నాగమల్లి చెట్టు. ఇక్కడ నాకు కొన్ని నక్షత్రాలు మాత్రమే కనిపించాయండి. నాకు కనిపించినవన్నీ పెట్టాను. పునర్వసు నక్షత్రానికి వెదురు చెట్టు. ఈ వెదురు చెట్టు దగ్గర ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి కదండి. మీలో ఎవరికి నచ్చితే చెప్పండి. రేవతి నక్షత్రానికి ఇప్ప చెట్టు. ఇక్కడితో నక్షత్రవనం కంప్లీట్ అయింది. బొటానికల్ గార్డెన్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్స్తో సిట్టింగ్ స్పేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ ట్రీ హౌస్ ఒకటి నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. మీకు చెప్పాను కదండి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సిట్టింగ్ స్పేసెస్ ఉన్నాయని. చూడండి డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడైతే నేను ట్రీ హౌస్ ఎక్కుతున్నాను. నాతో పాటు మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఆడుకోవడానికి చాలా గ్రౌండ్స్ ఉన్నాయండి. వాళ్ళందరినీ అలా చూసి వాళ్ళందరూ కలిసి అలా ఆడుకుంటుంటే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లేసెస్ లాంటివి కూడా లైక్ మనకు అలా పైకి వెళ్ళి మొత్తం సరౌండింగ్ అంతా చూడడానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే నాకు ఎంతో ఇష్టమైన బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ చెట్ల మధ్యలో అలా బుద్ధుడిని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించింది. మీలో ఎంతమందికి బుద్ధుడు అంటే ఇష్టం? ఇక్కడ మనకి అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి లైక్ జిప్ లైనింగ్. ఈ జిప్ లైనింగ్ వచ్చేసి సింగిల్ పర్సన్కి 150 రూపీస్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతాం.
ఇది చూపిస్తుంటే దీని టాప్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అయితే దానికంటే ముందు పక్కనే ఉన్న ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది, దాన్ని చూసి అప్పుడు వెళ్దాం. ఇక్కడైతే ట్రాంపోలిన్, టైర్ ట్రెక్కింగ్, సో ఇలా పిల్లలకి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే టాప్ వ్యూలో ఎలా ఉందో చూసేద్దాం. ఈ టాప్ వ్యూలో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఒక థింగ్, ఈ మధ్యలో ఉన్న చెట్టు. అది లైక్ చాలా బాగా అనిపించింది, మంచి కూల్గా. అది వాళ్ళు అసలు అంటే చెట్టుని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు చేయాలనుకున్నది చేశారు. సో ఆ థాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ ఆర్చరీ గేమ్ కూడా ఉంది. ఒక లేక్ వ్యూతో మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. వీళ్ళు ఎంతమందికి ఇలా లేక్ వ్యూ చూసుకుంటూ ట్రీస్ చూస్తూ వాకింగ్స్ చేయడం ఇష్టం? ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా ఆ డే. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతాము రాశివనంలోకి. ఇదే ఆ రాశివనంలో ఉన్న మిడిల్లో ఒక చిన్న అట్రాక్షన్. మిథున రాశికి వచ్చేసి జాక్ ఫ్రూట్, పనస చెట్టు. సింహరాశికి వచ్చేసి రేగు చెట్టు. కన్యారాశికి వచ్చేసి మామిడి చెట్టు. వృశ్చిక రాశికి వచ్చేసి తుమ్మ చెట్టు. కుంభరాశికి జమ్మి చెట్టు. ఇలా ఈ రాశివనం ఎక్స్ప్లోర్ చేస్తుంటే సడన్గా నా కళ్ళకి ఈ ఉడత కనిపించింది. అది చూడగానే ఎంత బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంది. మన చిన్నప్పుడు అయితే మనకి చాలా కనిపించేవి, బట్ ఇప్పుడు అంతలా లేవు. సో అలా కొంచెంసేపు దాని వీడియో తీసాను అది వెళ్ళే వరకు. సో నెక్స్ట్ మీనరాశికి నేరేడు చెట్టు. మేషరాశికి ఎర్రచందనం చెట్టు. వృషభ రాశికి జిల్లేడు చెట్టు. తులారాశికి పొగడ చెట్టు. ఇక్కడితో రాశివనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి వాటర్ ఫాల్ చూద్దాం. చాలా కలర్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే రాగానే పెడుతున్నా, బికాజ్ ఆ వాటర్ ఫ్లో సౌండ్ ఉంటుంది కాబట్టి. అండ్ మీలో ఎంతమందికి మర్రి చెట్టు గుర్తుంది? చిన్నప్పుడు ఎంతమంది ఈ ఊడలు పట్టుకుని ఆడుకున్నారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదండి మన చిన్నప్పుడు ఇలా ఈ మర్రి చెట్టు పట్టుకుని ఆడుకోవడం అవన్నీ. 90s కిడ్స్కి చాలా మంచి మెమరీస్ ఇవన్నీ కూడా. మీలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారో చెప్పండి. మళ్ళీ ఇంకొక గ్రౌండ్ వచ్చింది అందరూ ఆడుకోవడానికి. ఇక్కడ బోటింగ్ ఏరియా కూడా ఉందండి. బోటింగ్కి వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్. ఎవరైనా బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలాంటి చెట్లు చూస్తే మీకేం గుర్తొస్తుంది? నాకైతే పల్లెటూర్లలో అలాంటి చెట్ల దగ్గర కూర్చుని అందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడుకునేవారు, అలాంటివి గుర్తొస్తాయి. ఈ వాకింగ్ ట్రాక్ పక్కన చిన్న పాండ్ ఉంది, అండ్ ఆ చుట్టూ ఉన్న గ్రాస్ కూడా దానికి చాలా అందాన్ని ఇచ్చింది. అందుకే ఒక చిన్న క్లిప్ తీశాను. ఇప్పుడు మీకు ఒక చెట్ల ఆకు చూపిస్తాను, దాంతో మీరు చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారు. ఇక్కడ మనం మౌంటైన్ వాటర్ ఫాల్ చూసేద్దాం. ఇప్పుడు మీకు చూపించే స్కై వ్యూస్ అయితే నా మోస్ట్ ఫేవరెట్. నేను వెళ్ళిన బొటానికల్ గార్డెన్లో చాలా అంటే చాలా కలర్ఫుల్ స్కై ఉందండి. ఆ సీనరీ కానీ, స్కై, ఆ టవర్స్, అసలు ఆ బ్యూటీని ఎలా చెప్తాను చెప్పండి, అంత బాగున్నాయి. లైక్ మనం కళ్ళతో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చేయగలం. బొటానికల్ గార్డెన్లో ఉన్న ప్రతి ట్రీకి మోస్ట్లీ 90% ఆఫ్ ఎవ్రీ ట్రీకి కూడా వాళ్ళు ఏంటంటే అది ఏం ట్రీ అనేది పక్కగా బోర్డు పెట్టారు. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న హట్ లాంటి సిట్టింగ్ ఏరియా వచ్చింది.
అటు ఇటు మొక్కలతో మధ్యలో ఒక పాత్వే, ఎదురుగుండా సన్, ఫుల్ చల్లటి గాలి. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పండి. అండ్ ఇక్కడ అవుట్డోర్ జిమ్ కూడా ఉంది. ఇదే ఆ అవుట్డోర్ జిమ్. ఇప్పుడు మీకు ఒక బర్డ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ మీరు ఎక్కడైనా వింటే చెప్పండి. అది ఒక మూవీలో కూడా ఉంటుంది. ఆ బర్డ్ సౌండ్ అనేది చాలా ఫేమస్ అది. ఆ మూవీలో ఆ బర్డ్ చాలా కీ రోల్ కూడా ప్లే చేస్తుంది. ఇక్కడ మనకు కనిపించేవి అవుట్డోర్ డ్యాన్స్ ఆడిటోరియం అండ్ పిరమిడ్ యోగా ప్లేస్. ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్లో ఉన్న లోటస్ పాండ్స్ చూద్దాం. ఈ లోటస్ పాండ్స్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లోటస్ మనం చూడొచ్చు. ఇక్కడ డేటా అంతా కూడా రాగా పెడుతున్నా, బికాస్ మీరు కూడా ఆ సౌండ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వుడెన్ బ్రిడ్జ్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ మినీ గోల్ఫ్ కూడా ఉంది. సో ఇక్కడ ఏనుగుని పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఈ టార్టాయిస్ బిల్డింగ్ లోపల ఉన్నది జిమ్. సో దానికి సింబాలిక్గా బయట వాళ్ళు స్ట్రెంగ్త్కి సింబాలిక్గా ఎలిఫెంట్ని చూపించారు. ఇక్కడ డైలీ జిమ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. డైలీ వాకింగ్, జాగింగ్ అన్నీ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఫర్ వాళ్ళకి సెపరేట్గా యాన్యువల్ పాసెస్ ఉంటాయి. ఆర్ మంత్లీ చేయాలనుకునే వాళ్ళకి మంత్లీ పాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఫ్రీగా వచ్చి ఇక్కడ జిమ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది క్యాక్టస్ గార్డెన్. ఇన్ని రకాల క్యాక్టస్ ఉంటాయని కూడా నాకు తెలియదు, కానీ చాలా క్యాక్టస్ కూడా ఇంత అందంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంత క్రియేటివ్గా చూపించారు. ఇక్కడ ఇలా క్యాక్టస్ గార్డెన్ లాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి. నిజంగా ఈ బొటానికల్ గార్డెన్ని తిరగాలంటే 1 డే కంప్లీట్గా కావాలి. 1 డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తే, సో దట్ మనం కంప్లీట్ విజిట్ చేస్తాం. అదర్వైజ్ మనం జస్ట్ ఒక ఓవరాల్గా చూస్తాం అంతే. నాకు ఈ విషయం తెలియక జస్ట్ ఈవినింగ్ వెళ్ళాను. ఇంత పెద్ద ప్లేస్ ఉంటుందని నాకు ఐడియా లేదు. అక్కడికి నేను కొంచెం మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను, మిగిలిన చాలా మిస్ అయ్యాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి కంపల్సరీ విజిట్ చేస్తాను. అంత బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. మీరు ఎంతమందికి ఈ కాగితం పువ్వులు అంటే ఇష్టం? నేను చిన్నప్పుడు చాలా కోసేదాన్ని ఆ కాగితం పువ్వుల్ని. ఇక్కడ ఒక ఫిషెస్ పాండ్, అందులో ఫౌంటైన్ కూడా ఉంది. చూపిస్తానుండండి మీకు కూడా. ఫిషెస్, చిన్న చిన్ని ఫిషెస్ చూడండి, అవిగో చిన్న చిన్న ఫిషెస్. ఇక్కడ మనకు కనిపిస్తుంది జిరాఫే. ఇందాక ఎలిఫెంట్ చూసాము, డీర్ చూసాము. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ బొమ్మలు పెట్టి వాళ్ళు చాలా బాగా అట్రాక్ట్ చేశారు. అండ్ ఆ ప్లేస్ని చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా తయారు చేశారు. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి మనకి. వాటర్ ప్లాంట్ అయితే అసలు ఎంత బాగుందో, మినీ ప్లాంట్స్ని పెట్టి చాలా క్రియేటివ్గా డెకరేట్ చేశారు, కలర్ఫుల్గా. మనం ఎంటర్ అయ్యేది థీమ్ గార్డెన్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి, లైక్ బటర్ఫ్లై గార్డెన్, రెయిన్బో గార్డెన్ ఇలా. ఇప్పుడు మనం చూస్తుంది బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ గార్డెన్ అనేది బటర్ఫ్లై షేప్లో ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ చూడండి, ఇటు పక్కన ఒక వింగ్ ఉంది, అటు పక్కన ఇంకొక వింగ్ ఉంది. సో గార్డెన్ అనేది బటర్ఫ్లై షేప్లో ప్రిపేర్ చేశారు. నేను వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి అప్పుడైతే బటర్ఫ్లైస్ లేవు. మేబీ మార్నింగ్ వెళ్తే బటర్ఫ్లైస్ ఉండొచ్చు. ఇది వచ్చేసి కసియా ఫారెస్ట్. కసియా ఫారెస్ట్ అంటే చైనీస్ సినమన్ అంట. జస్ట్ నేను కూడా గూగుల్ చేశాను అది.
ఇప్పుడు మనం చూసేది మ్యూజికల్ ట్రీ గార్డెన్. ట్రీ గార్డెన్ అంటే మనం యూజ్ చేసే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో వుడ్ అనేది యూజ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఆ సౌండ్స్ అనేవి వస్తాయి. సో అందులో యూజ్ చేసే ట్రీస్ అన్నీ కూడా అక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. కనిపించేది పెన్సిల్ అండ్ ఎరేజర్ గార్డెన్. ఇక్కడ ఈ గార్డెన్లో పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే వుడ్ అంతా కూడా అక్కడ ఉంటుంది. మనం చూస్తుంది ట్రీస్ ఆఫ్ తెలంగాణ. ఇది నాకు తెలిసినంత వరకు తంగెడు పువ్వుల చెట్టు బతుకమ్మ చేయడానికి. అది తెలంగాణ చాలా ఫేమస్ కాబట్టి. అండ్ ఇక్కడ రెయిన్బో గార్డెన్ కూడా ఉంది. సో రెయిన్బో అంటేనే మనకి విబ్జియర్. సో అదే రెయిన్బో షేప్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ విబ్జియర్, వైలెట్, బ్లూ, గ్రీన్, రెడ్. సో ఆ మొత్తం షేడ్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళు విబ్జియర్ని లైక్ రెయిన్బోని ప్రిపేర్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ థీమ్ గార్డెన్లో. యాక్చువల్గా నేను ఎంటర్ అయింది వాకింగ్ ట్రాక్. ఆ వాకింగ్ ట్రాక్ వచ్చేసి 2800 మీటర్స్ ఉంటుంది. ఆ వాకింగ్ ట్రాక్కి అటు ఇటు ఉండేవే ఈ థీమ్ గార్డెన్. యాక్చువల్లీ నేను చాలా లేట్గా వెళ్ళాను. ఈవినింగ్ అయిపోవడంతో చాలా చీకటి పడిపోతుంది. అందుకని ఉన్న థీమ్ గార్డెన్స్ మీకు చూపించాలి కాబట్టి కొంచెం స్పీడ్గా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం చూసేది లాక్ గార్డెన్. దీంతోనే మనకి వ్యాక్స్ సీల్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ వాకింగ్ ట్రాక్స్ మిడిల్లో మన సైడ్కి కొన్ని వేస్ ఉంటాయి. అవి ఎందుకంటే ఎవరైనా నడవలేకపోతుంటే ఈ వేస్లో వెళ్తే వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. చూసారా ఆ వేస్ ఎలా ఉన్నాయో? నిజంగా భయం వేసింది. లైక్ ఒక ఫారెస్ట్లో నడుస్తున్నామేమో అన్నట్టే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది బోట్ అండ్ షిప్ గార్డెన్. సో ఇక్కడ ఈ బోట్ అండ్ షిప్ గార్డెన్ అనేది బోట్ షేప్లో చేశారు. అండ్ అక్కడ ఉన్న ట్రీస్ వుడ్తోనే మనకి బోట్ అండ్ షిప్స్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ మనకు కనిపిస్తుంది మద్దివనం. మద్ది చెట్టు అంటారు కదా, సప్తఋషి వనం. పురాణాల్లో ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క చెట్టు అనేది ఉంది. దాని ఇంపార్టెన్స్ అండ్ పవర్ అనేది ఉందంట. సో అవే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏమేమి గార్డెన్స్ ఉన్నాయనేది లిస్ట్ అనేది ఉంది. ఇది వినాయక గార్డెన్. నెక్స్ట్ మనం చూసేది బోస్వెలియా ఫారెస్ట్, స్టేట్ ఫ్లవర్ గార్డెన్, స్టేట్ ట్రీస్ గార్డెన్, బ్యాంబూ ఫారెస్ట్. ఇది ధ్వజస్తంభ వనం. అంటే మన ధ్వజస్తంభాలని కూడా ఒక వుడ్తో చేస్తారు. సో ఆ వుడ్కి సంబంధించింది. అండ్ ఇది ట్రీ డై ఫారెస్ట్. మన కలర్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ట్రీస్. అండ్ కదంబ ఫారెస్ట్ వచ్చేసి పాన్ గార్డెన్. మన పాన్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే తమలపాకులు. అలాగే కాస్మెటిక్ గార్డెన్, టానిన్ గార్డెన్, A to Z గార్డెన్, బబుల్ ఫారెస్ట్, క్లైంబర్ గార్డెన్, క్లైంబర్ గార్డెన్ అంటే మొత్తం క్రీపర్స్ ఉంటాయి. నేరేడు వనం, సర్నేమ్స్ గార్డెన్. ఇవి మాత్రం నాకు కొంచెం కొత్తగా అనిపించాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, అది కూడా ఇంకా కొత్తగా అనిపించింది. చిరునామా వనం అంట. భోజపత్ర వనం. ఇది మనకి పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టే ఆకు తయారు చేసే ఫారెస్ట్. అందరికీ ఎంతో ఇష్టమైన పికాక్స్. పికాక్స్ నిజంగా ఇక్కడండి మన దగ్గర వరకు వస్తాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. బట్ మనం భయపెట్టకుండా ఉన్నంతసేపు అవి మనకి చాలా దగ్గరగా ఉంటాయి. చూసేయండి ఇక్కడ పికాక్స్ ఎలా ఉన్నాయో. పికాక్ చూడండి లేక్ వ్యూని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. చాలా పికాక్స్ కనిపిస్తాయి మనకి. లైక్ లిటరల్లీ నేను తిరిగిన కొంచెం లైక్ ఒక 3 hours స్పాన్లో నాకు మినిమం 4 to 5 పికాక్స్ కనిపించాయి. మీలో ఎవరైనా పికాక్ లవర్స్ ఉంటే పక్కా విజిట్ చేయండి. చాలా ఎక్కువ కనిపిస్తాయి మీకు. అండ్ చెప్పాను కదండి చాలా నైట్ అయిపోయిందని చెప్పేసి. సో ఫైనల్గా ఈ మూన్ కూడా చాలా బాగా నచ్చేసింది నాకు ఆ ఫారెస్ట్లో.
అండ్ అలాగే నాకు అక్కడ కొన్ని ప్యారెట్స్ కనిపించాయి, అవి పిక్స్ తీసాను. అండ్ మనకి ఎవ్రీ ప్లేస్ ఏమేమి ఉన్నాయనేది ఇలా క్లియర్గా బోర్డ్స్ ఉంటాయి, మనం అది చూసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అలా చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Stay healthy, stay positive and spread love. Take care.